హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్విన్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటానా. ఈ ఆడి ముచ్చట వచ్చేసి ఏంది అంటే బావా సాద్వా అయ్యో వస్తానా. నమస్తే అందరికి. నమస్తే నమస్తే. ఇవాళ షూటింగ్ ఎంత పార్ట్ 22 పెండింగ్ సీన్స్ ఉన్నాయి కొన్ని. ఓకే చెప్పు అయ్యో బ్రో నేను మాట్లాడాలి చెయ్యాలి సీన్ ఉంది బ్రో. ఏం లేదు కానీ అన్నకి సీన్ ఉన్నది కదా, నెక్స్ట్ సీన్ అన్నదే కాబట్టి ఆయన డైలాగ్ కోసం ఆయన ఇప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇప్పుడు అన్నకి సీన్ ఉన్నది కాబట్టి మేడాన్ని Q&A చేయి. ఎందుకంటే మన రత్తాన్ని Q&A అయిపోయింది కదా, అయిపోయింది, రిలీజ్ కూడా అయిపోయింది. అదే ఆ కింద మొత్తం మేడం గురించి అడిగలేదు కొన్ని Q&A అవన్నీ ఆ సెల్ ప్రిపేర్ చేసి పెట్టిన. ఆ మేడాన్ని Q&A అయిపో. కాదు కాదు ఇగో కిషోర్ అయితే బందోబస్తు అడుగుతాడు, కిషోర్ని అడిగి ఓకేనా. ఇవాళ ముచ్చట వచ్చేసి రజనీ గారి Q&A చేసేది కిషోరు. మన మౌనిక తమ్మునిపల్లి వ్లాగ్లో కనబడతాడు. ఇవాళ డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాడు, పోదాం ఒకసారి. హలో మేడం, రజనీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మధ్యాహ్నం అయింది మేడం, ఎప్పుడో పొద్దున అనుకున్నాం మనం Q&A, కాకపోతే ఆల్రెడీ మధ్యాహ్నం అయింది. షూట్ జరుగుతుంటే మరి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగడానికి రీజన్ ఏంటంటే మనం మీరు చూసి కదా మన రత్తన ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చేసినాం. సో ఆ కామెంట్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు రజనీ Q&A అందరు మీ గురించి అడుగుతారు. అందుకని చెప్పేసి మేము నెక్స్ట్ ఒక పోస్ట్ పెట్టినాం, రజనీ మేడంని ఏ క్వశ్చన్లు అడుగుతారని. వాళ్ళు అడిగిన ఒక్కొక్క క్వశ్చన్లు చూస్తుంటే నేను షాక్ అయిపోయినా. ఎందుకండి ఆ క్వశ్చన్లు అట్లున్నాయి. ఇప్పుడు మీరు వాటికి అన్నిటికీ ఆన్సర్లు చెప్పాలి. బాగా గొట్టుకున్నాయా అల్కగా ఉన్నాయా? చాలా గొట్టు మేడం. పాస్ అవుట్ కూడా కొద్దిగా కష్టమే అనిపిస్తుంది రజనీ మేడం. 100కు 35 అవుతాయా మేడం? బార్డర్ అయితేనా సార్? చూడాలి మరి, అంటే చూస్తాం చెప్తా. బాగా గొట్టే ఉన్నాయి మేడం. మీరు గొట్టి అడిగిరు అనుకో, నేను మళ్ళీ నా షూట్లకు నేను ఉరుకుతా. సో మేడం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీది ఎక్కడ, ఏ ఊరు? అబ్బాయి ఇది అల్కగా ఉంది సార్. పాస్ అయిపోతారు, ఇట్లాంటి 4 క్వశ్చన్లు వస్తే పాస్ అవుతారు. మాది అంతకుముందు కరీంనగర్ డిస్టిక్ ఉండే, ఓకే. ఇప్పుడు వరంగల్ అర్బన్. ఇప్పుడు మళ్ళీ అదే హన్మకొండ కూడా అయింది. అట్లా కూడా మారిందా చూసుకోలేదు. హన్మకొండ డిస్టిక్ వంగర దగ్గర రంగాయపల్లి. సో మీ ప్రాపర్ వచ్చేసి రంగాయపల్లి. అది మీ అత్తగారు ఊరా అవ్వగారు ఊరా మేడం? అత్తగారు ఊరు. మరి మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ మేడం? అమ్మ వాళ్ళది చిగురుమామిడి మండలం, కరీంనగర్ డిస్టిక్, బొమ్మన్పల్లి విలేజ్. మొత్తానికి ఇక్కడనే తిరుగుతుంది రజనీ మేడం. తెలంగాణ ఇంకా మీ టాలెంట్ పోతుంది మేడం తెలంగాణ విడిచిపెట్టి. యూట్యూబ్ వీడియోస్లోకి రాకముందు ఏం చేసేవారు? యూట్యూబ్ వీడియోకి రాకముందు నేను నార్మల్గా ఇంట్లో ఉన్నాను. ఒక డిఆర్పీగా జాబ్ కూడా చేశాను. డిఆర్పీగా ఇదే 100 days వర్క్ ఉంది, ఓకే ఓకే, దానికి చేశాను. ఓకే. ఇక తర్వాత పిల్లలు, సో ఇంకా వాళ్ళు చిన్నవాళ్ళు, ఇంట్లోనే ఉండిపోయినా. తర్వాత ఫీల్డ్కి వచ్చేసిన. సో యూట్యూబ్లోకి రాకముందు రజనీ మేడం హౌస్ వైఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదామా మేడం? అడగండి. అల్కగా ఉందా? ఇట్లయితే పాస్ అవుతారు. అంటే ఫస్ట్ మిమ్మల్ని కొద్దిగా జోస్లోకి తీసుకురావడానికి ఈజీ క్వశ్చన్లు అడుగుతున్నా. మీకు బయట కూడా పెళ్ళి అయ్యిందా? అయితే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఇందాకనే మేడం పెళ్ళి అయింది, హౌస్ వైఫ్ అని చెప్పింది. ఈ కామెంట్స్ చాలా వరకు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు వచ్చాయి. వీడియోలలో కూడా మేడం మ్యారీడా అన్మ్యారీడా అని అన్నారు. నేను మ్యారీడ్ అండి. మా ఆయన పేరు మహేష్. నాకు 2 పిల్లలు. 2 పిల్లలు. ఎంత మేడం మీ పిల్లల ఏజ్? పెద్ద అబ్బాయికి 10 years ఉంటాయి, చిన్న అబ్బాయికి 7 years ఉంటాయి. ఓకే, గుడ్. సో మీరు అనుకున్నంత యంగ్ ఏం కాదు మేడం. పిల్లలు మాత్రమే ఆంటీలు అయిపోతారా అండి? ఈ వరకట్నం సిరీస్లో ఇప్పటి వరకు మీరు తీసిన వీడియోస్లో మీకు మంచిగా గుర్తింపు వచ్చిన వీడియో ఏది? నాకు ఈ సిరీస్ మొత్తం గుర్తింపు వచ్చింది. అంటే ఒక్క వీడియో అని కాదు, అంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. అన్ని నచ్చినాయని అందరు చెప్తారు మేడం కామన్గా. ఈ సిరీస్ కంటిన్యూ మొత్తం పేరు వచ్చింది. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే మెయిన్ విషయం ఏంటంటే నేను ఈ మధ్య జబర్దస్త్లో చేశాను. గ్రేట్ గ్రేట్. ఆ జబర్దస్త్కి సెలెక్ట్ కావడానికి మర్విన్లో చేసిన ఒక డైలాగ్ అదే నాకు తెలుసు మేడం. ఏది? ఏం తక్కువ నా తమ్మునికి కన్నంకరా కాలంకరా, ఇల్లు లేనికి 20 లక్షలు ఇచ్చారు, పందిరు లేనికి 10 లక్షలు ఇచ్చారు. ఆ డైలాగ్ తోని. అవును, నాకు తెలిసి మర్విన్ వీడియోస్ మొత్తంలో షార్ట్స్ లో ఫస్ట్ 1 million క్రాస్ అయిన షార్ట్ అదే డైలాగ్. అది ఇందులో నచ్చిన వీడియో అంటే పెళ్లి బరాత్లో లొల్లి బాగా. అంటే ఆ తల్లి తండ్రి బిడ్డల మధ్య అప్పగింతలు. మన రత్తన్న కూడా ఈ సిరీస్ మొత్తంలో
ఏ వీడియో మీకు బాగా ఇష్టమైంది అని అడిగితే సేమ్ అదే వీడియో చెప్పిండు. అది చాలా మందికి నచ్చుతుంది యాక్చువల్గా. సో ఆ వీడియో తర్వాతనే మన మరిన్ని వీడియోస్ కూడా బాగా మంచి బూమ్ వచ్చింది, మాకు ఇన్స్పైర్గా అనిపించింది, మంచిగా పోయింది ఆ వీడియో, మంచి కామెంట్స్ వచ్చినాయి. తర్వాత ఇక మేము ఆ సిరీస్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. మీ అందరి సపోర్ట్ అట్లా ఉన్నది కాబట్టి మేము ఇంకా ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. రజనీ గారు ఇది కొద్దిగా టఫ్ క్వశ్చనే, చాలా టఫ్ క్వశ్చన్. ఎందుకంటే దీని ఆన్సర్ మీకు ఇచ్చినాక చాలా కామెంట్స్ వస్తాయి. అంత పెద్ద ఘోరమైన క్వశ్చన్. ఎందుకంటే కామెంట్స్ మన ఆడియన్స్ నుంచి కాదు, మన టీం నుంచి వస్తాయి. ఈ క్వశ్చన్ ఏంటంటే మర్విన్ టీం మొత్తంలో మీకు ఎక్కువగా నచ్చిన పర్సన్ ఎవరు? ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ ఎట్లా చెప్పాలి? లేదు మేడం చెప్పాలి, మీ ఆడియన్స్ కోరుకున్నారు. నాకు టీం అందరంటే ఇష్టం. అందరు ఇదే చెప్తారు మేడం, అట్లా కాదు, ఒకటే సెలెక్షన్. దీనికి లాస్ట్కి ఆన్సర్ ఇవ్వచ్చా? లేదు ఇప్పుడే ఇవ్వాలి మేడం. నాకు ఏ టైప్లో చూసినా నాకు ఇష్టమైన వ్యక్తి అంటే రత్నాకర్ అన్న. నాకు డాడీ క్యారెక్టర్ చేస్తాడు కదా, అవును, అన్న అంటే నాకు బాగా గౌరవం, ఇష్టం, ప్రేమ, అభిమానం. యాక్చువల్గా నేను కూడా చాలాసార్లు షూటింగ్కి వస్తా కదా, అక్కడ కూడా మీరు ఇక సొంత తండ్రి కూతురులాగానే ఉంటారు, అంతే కదా? బాగా ఇష్టం. అండ్ ఈవెన్ ఎక్కడికైనా బయటికి షూట్లకు వెళ్ళినప్పుడు కూడా మ్యాక్సిమం రత్నాకర్ అన్న ఉంటే హ్యాపీగా ఉంటాను. ఓకే, ఏ టైం అయినా, ఏ రాత్రి 10 అయినా కూడా రత్నాకర్ అన్న పక్కకు ఉన్నట్టంటే హ్యాపీగా నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు, నాకు ఇక్కడ అష్యూరెన్స్ ఉన్నదన్న కాన్ఫిడెన్స్లో ఉంటారు. రజనీ గారు, మిమ్మల్ని చూస్తుంటే సింగర్ సునీత లాగా ఉన్నారు, మీరిద్దరు ఏమైనా సిస్టర్సా? వావ్, ఇట్లా చాలా మంది కూడా అన్నారు అట్లనే ఉంటుందని. సిస్టర్స్ కాదు, ఆమె ఎక్కడో హై పొజిషన్లో ఉన్న పర్సన్. మీరు కూడా చాలా హై పొజిషన్లో ఉన్నారు మేడం, మీకు తెలియట్లేదు అంతే. ఓకే, మీ అందరి సపోర్ట్ వల్ల ఆ పొజిషన్కి వస్తే హ్యాపీ. తను నేనేం సిస్టర్స్ కాదు, జస్ట్ ఫేస్ కట్ అట్లా సేమ్ ఉంటాయి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రజనీ గారు, మీరు షార్ట్ ఫిల్మ్స్లో చేస్తున్నారు కదా, ఏదైనా పెద్ద మూవీస్లో అవకాశం వచ్చిందా? ఆడియన్స్కు ముందే, రజనీ మేడం కంటే ముందే నేనే చెప్తున్నా, ఆల్రెడీ మేడం నాకు తెలిసినంత వరకే 2-3 సినిమాల్లో ఆల్రెడీ యాక్ట్ చేసింది, ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాల కిందటనే కదా మేడం. ఫేమస్ అంటే నాకు తెలిసి భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమా ఫస్ట్. యాక్చువల్గా రజనీ గారిని నేను ఆ సినిమాలోనే చూసిన. అప్పటికే మరిన్ని వీడియోస్లోకి వచ్చి రజనీ గారు పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఒక రోజు మా ఇంట్లో వాళ్ళు భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమా పెట్టుకొని చూస్తారు. అలా సడన్ గా స్క్రీన్ పైన రజనీ గారిని చూసి నేను షాక్ అయిపోయినా. ఏంది ఆల్రెడీ మేడం రజనీ గారు సినిమాలలో కూడా యాక్టింగ్ చేసి ఎప్పుడు మాకు చెప్పలేదు ఏందని అనుకున్నాం. సో అది ఓటీటీ రిలీజ్ అయింది కాబట్టి పెద్దగా బయటికి రాలేదు. భీమదేవరపల్లి బ్రాంచ్ అంటే ఇక్కడే, భీమదేవరపల్లి అనేది మీ మండలం మేడం? సో రజనీ గారి మండలమే. సో ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంది ఆ మూవీ గురించి. అది కాకుండా మేడం ఇంకా మీరు ఏ సినిమాల్లో యాక్టింగ్ చేసి రజనీ గారు? నేను ఫస్ట్ సునీల్ గారితో చేసిన కనబడట్లేదు మూవీ. కనబడట్లేదు, అవును, ఆ సినిమా చూసినా మేడం. అందులో డాక్టర్ క్యారెక్టర్ చేసిన. ఇక పోలీస్ ఆఫీసర్ కదా సునీల్ గారు ఆ సినిమాలో? పోలీస్ ఆఫీసర్, తనకి నాకు కన్వర్జేషన్ ఉంటుంది. అవునవును, ఓకే, గుడ్. ఇప్పుడు భీమదేవరపల్లి బ్రాంచ్ చేసిన RC-15. ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీ ఉంది కదా, అందులో ఎలక్షన్ ఆఫీసర్గా చేసిన. మొత్తానికి మీరందరూ కష్టపడి రజనీ గారిని రామ్ చరణ్ సినిమాలోకి పంపించారు. ఒక్కసారి మన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సపోర్ట్ తోటే రజనీ గారు రామ్ చరణ్ సినిమాలో నటించేదాకా పోయింది. రజనీ గారు, మీ చేతి పైన ఒక టాటూ ఉంది, ఏంటి? దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. చెప్పండి, ఆ చరిత్రే కావాలి మాకు. చరిత్ర అంటే ఇది మేము జాతరకి వెళ్ళాము, నేను మా ఆయన. కొత్తకొండకా మేడం? కొత్తకొండ జాతర, ఎగ్జాక్ట్లీ. కొత్తకొండకు పోయినామంటే పచ్చబొట్టు వేసుకోవాలి. అయితే నేను అక్కడికి వెళ్ళింది మా అమ్మ పేరు టాటూ వేయించుకోవడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన అమ్మ బొమ్మ ఇంత పెద్దగా చూపించిండు. మేడం ఇది ఇంత పెద్దగా ఉంది అనేసరికి, అమ్మ గంత పెద్దది నా చేతి మీద వేసుకుంటే చేయి అంతా నొప్పి పెడితే వచ్చని, ఇంకేమైనా చిన్నగా ఉందా అంటే చిన్నది నాకు నచ్చతలేదు. ఏం చేయాలి ఇంకా మా ఆయన ఉండి, మీ అమ్మ తర్వాత ఎంచుకుంది, ఇప్పుడు సపడే కూకో అన్నాడు. ఇక్కడ దాకా వచ్చి నేను అట్లెట్లు వెళ్ళాలి? మా అమ్మ తర్వాత నాకు అంత ఇష్టమైన వ్యక్తి అంటే ఇంకా నాకు మా ఆయన. పచ్చబొట్లు వేసే మొత్తం ఫోటో వేసుకుందాం అనుకున్నారా, పేరా? మహేష్ రజనీ అని ఎంచుకుందాం అనుకున్నా. ఓకే. కానీ ఆయన మహేష్ రజనీ అంటే ఇంత పొడుగున్నది. మొత్తం ఇక్కడికి వస్తే నేను ఎక్కడ బతుకుతా? అమ్మో నొప్పి బాగా వస్తా. అంటే అప్పుడు ఫస్ట్ టైం కొత్త భయం అయింది. ఫీల్డ్ కు అప్పుడే వస్తున్నా. ఇక ఇది ఇట్లా కాదు అని చెప్పేసి MR అని చేయమన్నా మహేష్ రజనీ. ఇక హార్ట్ సింబల్స్ పెట్టి, లవ్ సింబల్ పెట్టి MR అని చేయమంటే ఆయన ఇదంతా రాసింది. ఇది హార్ట్ సింబల్, ఇది M, మధ్యలో పల్స్ కూడా పెట్టిండు, గుండె కొట్టుకుంటాడు పెట్టిండు. దీన్ని నేను వేయించుకున్నాక పాపం మా ఆయన షర్తుకు నేను ఇప్పుడు నువ్వు కూడా ఎంచుకోవాలి, నీ పేరు నేను ఎంచుకున్నా. అన్యాయం మహేష్ గారు, ఇది మాత్రం అన్యాయం. మీరు అసలు సీన్లనే లేరు యాక్చువల్గా.
అమ్మ పేరు టాటూ వేయించుకుందామని రజనీ గారు పోయిళ్ళు. అక్కడికి పోయినాక ఫోటో వేస్తారంటే పెద్దగా ఉన్నది వద్దని ఆల్టర్నేట్గా ఏముంది అని చెప్పేసి ఎంఆర్ అని వేయించుకున్నారు. ఇలా అసలు మీ పాత్రనే లేదు యాక్చువల్గా, మిమ్మల్ని మాత్రం లేదండి. పాత్ర లేకుంటే ఆయన నేను భరిస్తున్నా పెయిన్తోని, ఆయన కొంచెం భరించాలి కదా. మహేష్ బ్రో, మా బ్రో మిమ్మల్నే భరిస్తాడు అన్న అంతేనా? ఇక నేను మరీ ఎంచుకోవాలి అనేసరికి ఆయన కూడా ఇక్కడ ఎంచుకున్నాడు ఎంఆర్. రజనీ అక్క, నాకు కూడా వీడియోస్లో యాక్ట్ చేయాలని ఉంది. నాకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఎలా నా కెరియర్ మొదలు పెట్టాలి? యాక్టింగ్ మీద ఇష్టంతో వస్తే, ఇష్టం అనేది కొన్ని రోజులకు పోతుంది. ఒక వస్తువును వాడితే మనం దాని మీద కొన్ని రోజులు ఇష్టం ఉంటుంది, తర్వాత అది ఇష్టం అనేది పోతుంది. ఫ్యాషన్తోని రావాలి, ఒక పిచ్చితోని రావాలి. యాక్టింగ్ అనే దాని మీద ఒక ఇంట్రెస్ట్తో రావాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే చాలా ఒక పెద్ద ఫ్యాషన్తో రావాలి. వస్తే ఆటుపోట్లు ఎదురైతాయి, దాన్ని దాటుకుంటూ వెళ్తే మంచి పేరు, గుర్తింపు, డబ్బు ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. వీటన్నిటికీ రజనీ మేడమే మీకు లైవ్ ఎగ్జాంపుల్, అంతేనా? రజనీ గారు లైవ్ ఎగ్జాంపుల్ మీ అందరికీ. ఏజ్లో స్టార్ట్ చేసిళ్ళు మీ యాక్టింగ్ కెరీర్? 24-23 ఇయర్స్లో నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. 23 ఇయర్స్కి వచ్చిళ్ళు. ఫీల్డ్కి వచ్చాను. మీరు వచ్చి 5 ఇయర్స్ అంటే దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి మేడం రాణిస్తాళ్ళు. రజనీ గారు 24 ఇయర్స్కి వచ్చిళ్ళు. ఒకవేళ ఇంకో 2 సంవత్సరాలు మీ ఏజ్ ఎక్కువ 25-7 అట్లయినా కూడా ప్రాబ్లం ఏం లేదు, మీరు అయినా కూడా ఎంట్రీ చేయొచ్చు. అంతేందుకు మన రత్నాకర్ అన్నని తీసుకుంటే ఏమంటారు మేడం, దాదాపు 55 సంవత్సరాలు ఉంటాయి కదా రత్న, మొన్న చెప్పింది కదా వీడియోస్లో ఏజ్. అయినా కూడా ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి నాకు అన్నకి 55 అని తెలీదు నిజంగా. ఎంత 40 అనుకున్నారా, 30 అనుకున్నారా? అనుకున్నా అంతే. సో రత్నాకర్ అన్న కూడా దాదాపు ఒక సంవత్సరం నుంచి యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్కి చదువుకున్న వాళ్ళే రావాలి, ఈ ఏజ్ వాళ్ళే రావాలని ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. అండ్ నాకు తెలిసి అన్నిటికంటే ఎక్కువ కష్టపడాల్సింది కూడా యాక్టింగ్ కెరియర్లోనే, అంతే కదా? సో అంటే మీరు జనరల్గా ఏ ఫీల్డ్లోనైనా కష్టం ఉంటుంది కావచ్చు, కానీ ఈ ఫీల్డ్లో టార్చర్లు, మైండ్ ప్రెషరు, ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్లు బాగుంటాయి. ఒక్కసారి ఎదుగుతున్నామంటే పడతాయి పెద్ద పెద్ద రాళ్ళు. అవి పడుతున్న కొద్దీ పడాలి, అలసిపోతాం, స్టాప్ అయిపోవాలనిపిస్తుంది. కానీ పేరు వస్తున్న కొద్దీ ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది. నాకు తెలిసి లేడీస్కి ఇంకెక్కువ అనుకుంటా. అయినా కూడా మీరు వీళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళని సర్వైవ్ కావచ్చు అని చెప్తున్నారు. మీరు అందరూ ఒకటే ఫ్యామిలీనా? మరిన్ని వీడియోస్లో వచ్చే మీరు అందరూ ఒకటే ఫ్యామిలీనా అని అడుగుతారు. ఎందుకంటే మొన్న మన రత్నాకర్ అన్న హోమ్ టూర్లో కూడా చూసేసరికి ఏమైపోయింది, రియల్ కపుల్ ఇద్దరు ఒకటే అయిపోయింది. అట్లా వాళ్ళకు కూడా ఒక డౌట్ వచ్చిందేమో, ఇదంతా ఒకటే ఫ్యామిలీనా? అట్లేం లేదండి. ఇక్కడ కొంతమందిది సేమ్ విలేజ్. నేను మాత్రం చెప్పాను కదా వంగర దగ్గర రంగయ్యపల్లి, నేను అక్కడ నుంచి వస్తాను. సేమ్ ఫ్యామిలీస్ అయితే కావు. రత్నాకర్ డాడీ వాళ్ళ వైఫ్ మాత్రం రియల్ పేరింగ్. అండ్ మౌనిక వాళ్ళ మమ్మీ డాడీ, అదే నా మరదల్ క్యారెక్టర్ ఉంది, వాళ్ళు కూడా శేఖర్ అన్న అండ్ కావ్య అంటే ఇద్దరు రియల్ వైఫ్ హస్బెండ్. నేను మాత్రం రియల్ హస్బెండ్ అయిన రియల్ వైఫ్ని నేను. అండ్ రత్నాకర్ అన్న కూడా వీళ్ళ ఒరిజినల్ డాడీ కాదు. అండ్ ఇది మా డాడీని క్వశ్చన్ అడిగారంట, ఆమె నీ బిడ్డ కదా, సో ఇట్లా అందులో వాళ్ళ బిడ్డ అని చేసి మాట్లాడుతుందంటే గప్పుడు చూసిండంట మా నాన్న ఈ వీడియో. అప్పటి నుంచి నిన్న రీసెంట్ గా మేము బోనాలు చేస్తే మా మమ్మీ అంది, మీ మమ్మీ డాడీని రమ్మనవా బిడ్డ అని. అంత పోయింది మనం అరవింద్ వీడియోస్. మీరు యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చే ముందు నేర్చుకున్నారా, లేదంటే సొంతంగానే యాక్టింగ్ చేస్తున్నారా? ఈ విషయంలో చాలా మంది నేను ఓన్ అంటే నమ్మట్లేదు. నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా నేను నేర్చుకునేది లేదు, ఎవరిని ఇట్లా చేయాలని కూడా అడిగింది లేదు, ఇక్కడ డబ్బులు కట్టింది లేదు. ఇది నా ఓన్ టాలెంట్, ఇది మాత్రం నేను గర్వంగా చెప్పుకోగలుగుతా. అంటే ఆ దేవుడు నాకు ఇది టాలెంట్ ఉన్నది కాబట్టి నన్ను ఇంట్లోకి పంపించిండు కావచ్చు. బై డిఫాల్టే గయ్యాలి గంప అన్నమాట. రజనీ గారు అంతే కదా? అవునండి, గయ్యాలి గంపనే. మీరు యాక్టింగ్ లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? నాకు సౌందర్య గారు నా ఫేవరెట్ యాక్టర్. ఓకే, మీకు ఇన్స్పిరేషన్? మల్లికార్జున అన్నయ్య. ఇన్స్పిరేషన్ మల్లికార్జున అన్నయ్య. నేను ఏదున్నా అన్నయ్యని చూసి కొంచెం స్టెప్ తీసుకుంటాను. అన్నయ్య నాకు చెప్పిన విషయం ఏంటంటే, పైసా కోసం ఆశిస్తే పేరు రాదు, పేరు వచ్చిన తర్వాత పైసా అదే వస్తుంది అని చెప్పాడు. సో ఎన్ని ఇబ్బందులైనా నేను ఇంకా దీన్ని వదిలిపెట్టకుండా ఉండడానికి తనని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఇష్టమైన యాక్టరు అంటే సౌందర్య గారు,
సో తనను చూసి నాకు ఇంకా ఆమె ఏ విధంగా చేస్తే ఏందని నేను ఇప్పటికీ కొన్ని సందర్భాలలో ఆమె వీడియోస్ చూస్తాను, ఆమె సినిమాలు చూస్తాను. ఫేవరెట్ సినిమా ఏంటిది మేడం? సౌందర్య గారి ఫేవరెట్ సినిమా రాజా అని చెప్పకండి, అది అందరికీ తెలుసు. అది కాకుండా మీరు సౌందర్య మీ ఫేవరెట్ అన్నారు కాబట్టి అందరికీ సౌందర్య సినిమా అంటే ఫస్ట్ రాజానే గుర్తుకొస్తుంది. అది కాకుండా ఒక సినిమా చెప్పండి. అది కాకుండా అంటే అపురూపమైనదమ్మా ఆడ జన్మ సినిమా ఉంది కదా, అది పాట కదా, సాంగ్. అది నాకు సినిమా నేమ్ ఐడియా లేదు, ఈ సినిమాలు చేసి అన్నీ మర్చిపోయా. అందులో తన యాక్టింగ్ అంటే బాగా ఇష్టం, ఆ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. వెంకటేష్ అనుకుంటా హీరో. వెంకటేష్. కాలు ఇరిగిపోతే సేవ చేస్తాను, చిన్నప్పుడు చూసిన నేను కూడా సినిమా. నేను కూడా ముస్లిం అయిపోతాను ఈ లెక్కను చూస్తే. అంటే మీరు 40 ఉంటారు కదండి, ముస్లింలే కదా. 55 మేడం. రత్నాకర్ అన్న నా తర్వాత పుట్టిన రత్నాకర్ అన్న. ఓకే, అయితే మీరు కూడా పెద్ద నాన్న చిన్న నాన్న అవుతారు. తీయాలి, నాకేం క్యారెక్టర్ ఇవ్వట్లేదు రజనీ గారు మీ ఊళ్ళు. నెక్స్ట్ ఒక హాట్ హిట్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తే మీ నటన గురించి మన ప్రేక్షకులకు తెలిసిపోతుంది మేడం. ఇది ఒక సీక్రెట్ యాక్చువల్గా. మీరు దీనికి ఆన్సర్ చెప్పాలనుకోండి, అసలు మీరు చేసే యాక్టింగ్ ఒరిజినలా కాదా ఈజీగా మన ఆడియన్స్ గెస్ చేస్తారు. ఏంటంటే చెప్పన్నా మేడం, మీరు సీన్లలో కన్నీరు రావడానికి ఏదైనా గ్లిజరిన్ వాడుతున్నారా లేదా న్యాచురల్గా ఏడుస్తున్నారా? ఒకవేళ న్యాచురల్గా వస్తే అలా ఎలా వస్తుంది? నేను సీన్లలో ఏ గ్లిజరిన్ వాడను, జండు బామ్ వాడతారు చాలా మంది, అన్ని వాడతారు కదా, నేను అది ఏది వాడను. మీకు ఎట్లా తెలిసింది మేడం జండు బామ్ వాడతారు? నాతో యాక్టర్లు యూజ్ చేస్తారు కదా షూట్లలో, ప్రతి ఒక్కరు ఏడ్ సీన్ వచ్చిందంటే వాటర్ తీసుకుంటారు, ఇట్లా పోసుకుంటారు, జన్మం తీసుకొని ఇట్లా పెట్టుకుంటారు. రజనీ గారు మీరు అందరి మీద ఎలిగేషన్స్ చేస్తారు. ఎలిగేషన్ కాదండి, నేను అట్లా చేస్తారు కొంతమంది, కానీ నేను చెయ్యను అని చెప్తున్నా. ఓకే, సో మీది కంప్లీట్ గా జెన్యూన్ ఏడవడమే. ఓన్ గా ఏడుస్తాను, ఎటువంటి గ్లిజరిన్ వాడరు? గ్లిజరిన్ వాడను. ఒకవేళ నాకు ఏడుపు సీన్ కరెక్ట్ గా రాలేని సిచ్యువేషన్ ఉందంటే ఇమ్మీడియట్లీ నేను మా అమ్మ పడ్డ కష్టాలని గుర్తు తీసుకొచ్చుకుంటా, ఆటోమేటిక్ గా నాకు ఏడుపు వచ్చేస్తుంది. రజనీ గారి సీక్రెట్ అమ్మ పడిన కష్టం. అవును. దాని కింద యాక్చువల్గా కంటిన్యూషన్ క్వశ్చనే, చాలా పెద్ద ఉన్నదని నేను 2 పాయింట్లు చేసిన. సో ఇందాక మీరు ఏమన్నారు, న్యాచురల్ అంతా అని చెప్పారు కదా, ఇప్పటికిప్పుడు ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పండి మా ముందే గ్లిజరిన్ లేకుండా. ఏడవలసిన అవసరం లేదు, ఒక ఎమోషనల్ డైలాగ్. పిల్లలు కాకపోతే ప్రతి ఒక్కరు చూసే చూపులు, వాళ్ళు మాట్లాడే మాటలు, అవి మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నమ్మా, నాతో నైతలేదే. అదే ఏదైనా ఆడపిల్లని అంటారు, పుట్టితే ఈ గడిలో పుట్టిందంటారు, సరైన టైంలో పెళ్ళి కాకపోతే అది నష్టజాతకురాలు, దానికి పెళ్ళి కాలేదు, ఆ దోషం ఈ దోషం అంటారు. అదృష్టవశాత్తు పెళ్ళి అవుతుంది, భర్తతో మంచిగా ఉండి పిల్లలు కాకపోయినా అది దరిద్రబ్ది, దానికి పిల్లలు లేరు అని ఆటుపోటు మాటలు సూటిపోటు మాటలతో బాధ పెడుతూనే ఉంటారు. ఎందుకమ్మా ప్రతిదానికి ఆడవాళ్ళనే నిందిస్తారు? దీంట్లో మొగాళ్ళ తప్పేముండదా? పిల్లలు కాకపోయిన దానికి మనం ఏం చేస్తామే? చెప్పమ్మా, చెప్పే. మేడం కట్ మేడం జీవిస్తుంది ఆల్రెడీ. మన వీడియోస్లో సీనే మళ్ళీ రీక్రియేట్ చేసింది. ఇనీషియల్గా మీరు యాక్టింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా, మీ బంధువులు కావచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మిమ్మల్ని కానీ మీ హస్బెండ్ని కానీ ఏమైనా అనడం, దానికి మీ సార్ కానీ రియాక్ట్ కావడం, అట్లా ఏమన్నా జరిగిందా మేడం? అంటే ఫస్ట్ ఈ ఫీల్డ్ని చాలా చులకనగా చూస్తారు. అవును, మెయిన్గా ఆడవాళ్ళు వస్తే మాత్రం గంటలకు ఎందుకు వేయింది అన్నట్టు చూస్తారు. అందులో ఒక పెళ్ళైన అమ్మాయి వస్తే ఇంకా అసలు గంటలకు వేయింది, గాయనకు భార్యగా చెప్తుండేంది, అసలు అందులో ఏముంది అన్నట్టు చాలా స్టార్టింగ్లో ఇక బాగా మాట్లాడుకున్నారు. మా ఆయన వరకు కొన్ని సందర్భాల్లో ఇన్నొచ్చినా కూడా పాప మా ఆయన నా దగ్గరికి తీసుకురాలేదు. ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అంటే ఫ్యామిలీ మీన్స్ హస్బెండ్ కాకుండా మా అమ్మ వాళ్ళ రిలేషన్స్ ఉంటారు కదా, వాళ్ళే ఫస్ట్ ఇష్టపడకపోయేది. కానీ నా చెల్లెళ్ళు, అంటే మేము 3 అమ్మాయిలం, మాకు అన్నయ్యలు లేరు, మా 2 చెల్లెళ్ళు నాకు వయసులో వాళ్ళు చిన్నవాళ్ళు, చెల్లెళ్ళు అయినా కూడా నాకు ఒక అక్క లెక్క. ప్రతిదానికి ధైర్యం చెప్పుకుంటూ నన్ను నువ్వు అక్క చెయ్యాలి, నేను ఎవరేమన్నా పట్టించుకోవద్దే, నువ్వేందో నీకు బావకి మనకు తెలిస్తే చాలు, నువ్వు ఇట్లనే చేసుకుంటూ పోవాలని నాకు స్ట్రాంగ్గా ధైర్యంగా ఇచ్చేవాళ్ళు. సో రజనీ గారి వాళ్ళ చెల్లెళ్ళకి కూడా థ్యాంక్స్, ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని మీరు ఇక్కడ దాకా తీసుకురావడానికి హెల్ప్ చేసి. యాక్చువల్గా హోమ్ టూర్ అనే కాన్సెప్ట్ రాగానే ఫస్ట్ మన ఆడియన్స్ అందరు అడిగిన ఒకే ఒక క్వశ్చన్, రజనీ హోమ్ టూర్. మీ హోమ్ టూర్ ఎప్పుడు వస్తుంది? మీ అందరికి చెప్పే విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మేము ఇన్ని మంత్స్ అవుతుంది మా అరవింద్ ఫ్యామిలీతో నేను జర్నీ చేయబట్టి, ఒక్కరోజు కూడా వాళ్ళని మా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళతో పరిచయం చేసిన సందర్భం లేదు. అసలు నేను అనుకున్న థాట్ ఏంటంటే సర్ప్రైజ్ చేయాలంటున్నా. సో మీరు అడిగిరు కాబట్టి ఆ విషయం చెప్తున్నా.
మా ఇంటికి మా మర్విన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకెళ్లే రోజు ఒక వండర్ఫుల్ మెమరబుల్ డేగా ఉండాలని నేను ప్లాన్ చేసుకున్నా. అదే రోజు మీ అందరికి హోమ్ టూర్ గా మీకు ప్లాన్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది. దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి, హోమ్ టూర్ ఇప్పటి వరకు మీకే కాదు మాకు కూడా కాలేదు. జరగలేదు. ఓకే, ఇప్పటికీ కూడా ఒక్కరు కూడా మా ఇల్లు తెలీదు, ఏది తెలీదు. మరి మీరు రోజు షూటింగ్కి ఎట్లా వస్తారు, ఎట్లా పోతారు మేడం, అది కూడా చెప్పండి. అవును, ఈ విషయం నిజంగా చెప్పాలనుకున్నా. ఇది ఆడియన్స్ ఎవరు అడగలేదు మేడం, నేనే అడుగుతాను. రజనీ గారు అడిగారు. మరి డ్రైవింగ్ రాదంటారు, స్కూటీ రాదంటారు, మీరు ఎట్లా వస్తారు రజనీ గారు ప్రతి షూట్కి, ఎట్లా వెళ్తారు, మరి లేట్ అయితే ఏంది మీ పరిస్థితి? హుజరాబాద్ దగ్గర మా విలేజ్ అండి, వంగరా. ఓకే, 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఓకే. ఆ 15 కిలోమీటర్ల నుంచి హుజరాబాద్కి రావాలంటే మా ఆయన నన్ను బండి మీద తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తాడు. ఓకే. ఏ నైట్ కానీ ఎంత 12 గంటలకైనా మా ఆయన వచ్చి హుజరాబాద్ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతా, వర్షం పడని ఎండ కొట్టని ఏదన్నా కానీ 15 కిలోమీటర్లు చచ్చుకుంటూ ఎంత నిద్ర వచ్చినా అదే బండి మీద నేను ఇంటికి చేరుకోవాలి. మీరు ఇక్కడ దాకా రావడానికి ప్రధాన కారణం మీ సారు, మా హస్బెండ్. అంటే మీరు షూట్లో కనపడతారు, కెమెరా ముందు కనపడతారు, కానీ వెనుకుండి నడిపించేది మాత్రం మీ సార్, అంతేనా? థ్యాంక్ యూ సార్, ఎందుకంటే ఇట్లాంటి యాక్టర్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి మీ కృషి కూడా ఉన్నది. సో మీరు ఎదుగుతుంటే మీకు ఛాన్సులు రాకుండా ఎవరైనా చేశారా? వాళ్ళు అమ్మాయిలా అబ్బాయిలా? ఎదుగుదలకి కారణమైన వాళ్ళు అంటే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. లేరు కొంతమంది, కానీ నన్ను తొక్కడానికి ఇంతమంది ఉన్నారు. అందులో నా అనుకున్న నా ఫ్రెండ్సే ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళంతా తొక్కుతూ ఉంటే నాకు ఇంకా వాళ్ళు ఎంత తొక్కినా కూడా మీరు పైకి వస్తున్నానని నాకు అంటే మీ అందరు చెప్తుంటే అనిపిస్తుంది. కానీ తొక్కుతున్నప్పుడు ఉండే పెయిన్ ఉంటుంది కదా, తట్టుకోవడం ఘోరంగా కష్టం. ఏ ఇండస్ట్రీలో అయినా జనరల్గా కాంపిటీషన్ని హ్యాండిల్ చేయాల్సింది. నాతోని పోటీ పడి చేస్తే ఓకే, నన్ను డామినేట్ చేసుకుంటా. యాక్టర్స్ కో యాక్టర్స్ కాకుండా కొంతమంది డైరెక్టర్స్ కూడా అట్లా నన్ను బాధ పెట్టిన సందర్భం ఉంది. ఇట్లాంటి వాటి వల్ల మీరు ఏమైనా సినిమాలు మిస్ కావాల్సి వచ్చిందా? ఒక పెద్ద మూవీ మిస్ అయ్యాను. రీసెంట్ గా కొన్ని వెబ్ సిరీస్లు కూడా మిస్ అవుతున్నా. మీరు అట్లా తొక్కుతా అంటే మీకు బాగా కలిసి వస్తుంది. నిజంగా నీ ఏడిపే నా ఎదుగుదల. మర్విన్ వీడియోస్తో ట్రావెలింగ్ ఎలా ఉంది? వీళ్ళుండే జెన్యూనిటీ, బిహేవియర్ ఆర్టిస్ట్గా కాకుండా ఓన్ సిస్టర్, ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకునేసరికి నాకు ఇక మంచిగా అనిపించింది. బయట యాక్టర్లు అంటే ఎట్లా చూస్తారంటే ఇక తెలుసు కదా ఆడపిల్లలు చూసే విధానం, అట్లా కొంతమంది, అందరూ ఉండరు, కొంతమంది అట్లా చూస్తే అక్కడే చూసి కొంతమందిని చూసి ఇక్కడే వీళ్ళని చూస్తే మస్తు ఇక చెయ్యాలి అనుకున్నా. నా అదృష్టవశాత్తు ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఛానల్ వీళ్ళ ద్వారా నాకు నేమ్, నా ద్వారా వీళ్ళకి నేమ్, ఇప్పుడు ఒక పొజిషన్కి అయితే వచ్చిన. సో మళ్ళీ తర్వాత వరకట్న సిరీస్ స్టార్ట్ చేసినాక ఎట్లున్నది? ఇంకా వేరే ఇక ఫస్ట్ మీ పేరు బాగా సపోర్ట్, నా డేట్ ఎప్పుడు ఉన్నదని చూసుకుని నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు. ఫస్ట్ మీ పేరు ఎవరు? సారు కిట్టు సార్ కదా. బతుకమ్మ చీర కోసం చీరల లొల్లి అని నాకు అలా భర్తగా చేసిండు. రజనీ అద్దు మౌనిక ముద్దని చేసిండు, నా కొంప ముంచిండు కదా కిట్టు. ఏ ఛానల్ ఓపెన్ చేసినా మీరే కనిపిస్తారు. మీరు అసలు ఇంతకు ఎన్ని ఛానళ్లలో లేదా వీడియోస్లలో యాక్ట్ చేశారు? ఓకే, ఎన్ని ఛానళ్లలో యాక్టింగ్ చేసిళ్ళు, ఎన్ని వీడియోస్లలో యాక్టింగ్ చేసిళ్ళు? ఏ ఛానల్ యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే మీరు కనిపిస్తారట, చెప్పండి రజనీ గారు. అంటే నేను చెప్పలేను. కరీంనగర్ చుట్టుపక్కల సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ వరకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అందులో కొన్ని ఛానల్స్ కంప్లీట్గా చేశాను. నేనైతే కంప్లీట్గా చేసిన షార్ట్ ఫిల్మ్స్ ఇప్పటివరకు ఏంటంటే ఒక 2000 ఉంటాయి. 2000 షార్ట్ ఫిల్మ్ చేసిళ్ళు. సినిమాలు ఒక 4 చేశాను. 4 సినిమాలు చేసిళ్ళు. రన్నింగ్ ట్రాక్లో ఉన్న సినిమాలు ఇప్పుడు ఇంకా 2 సినిమాలు చేస్తున్నా. ఈ మధ్య రీసెంట్గా జబర్దస్త్ షోలో కూడా ఆపర్చునిటీ వచ్చింది. అదే ఈ డైలాగ్తో వచ్చింది అని చెప్పాను కదా, అది కూడా అదే డైలాగ్ పిల్ల చెప్పచ్చా? ఆ డైలాగ్ ఏందో చెప్పొద్దా? ఇక అది విని వాళ్ళకి ఇంకా అప్పుడే గయ్యాలి గంప అన్న పేరు కూడా వచ్చింది. అదే అన్న తమ్ముడి కట్నం గురించి. సో మొత్తానికైతే ఇప్పటివరకు ఇన్ని ఫిలిమ్స్ చేసిన. దానికైతే మీ అందరూ నా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నారో మీరు అడిగిన కామెంట్స్కి మేము ఆన్సర్స్ ఇచ్చాము. ఇంకా కొన్ని ఓన్గా కూడా కిషోర్ గారు నన్ను అడిగారు. సో పర్సనల్వి అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిదీ నేనైతే మీకు చెప్పాను అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే నిర్మోహమాటంగా మర్విన్ బ్లాగ్స్లో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. నేను ప్రతిదీ నేను యాక్టింగ్గా కాకుండా మీ అందరి మనిషిగా ప్రతిదీ మీకు చెప్తూనే ఉంటాను. నాకంటే ఏ పర్సనల్స్ లేవండి, ప్రతిదాన్ని మీతో షేర్ చేసుకుంటా.
సో మీ అందరితో నేను ఇంత హ్యాపీగా ఉన్నా కాబట్టి మీ అందరు కూడా నన్ను ప్రతి ఒక్కరు మీ మనిషిగా సపోర్ట్ చేసి నాకు ఇంకొక మంచి బిరుదుగా నాకు ఈ మధ్య చాలామంది చెప్తున్నారు నువ్వు తెలంగాణ ఆడబిడ్డ. కొంచెం వేరే సాంగ్స్ రీల్స్ చేసేసరికి అక్క మీరు ఇవి చెయ్యకండి, మిమ్మల్ని మేము తెలంగాణ ఆడబిడ్డగా మేము అనుకుంటున్నాం, మీరు ఎమోషనల్ సెంటిమెంట్ చేస్తుంటే మిమ్మల్ని అదే వేలో చూస్తున్నాం తప్ప ఇట్లా చూస్తలేమన్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను తెలంగాణ ఆడబిడ్డగా ఫైనల్ చేసినందుకు అంత పేరు రావడానికి కారణం ఏంటో నాకు కూడా తెలుసు, ఏ వీడియోలలో అట్లా పేరు వచ్చింది అనేది కూడా నాకు తెలుసు. మొత్తానికైతే మా మర్విన్ వీడియోస్ని వ్లాగ్స్ని ప్రతి ఒక్క మా ఛానల్ని కూడా ఇంతకుముందు ఎలా సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేయండి. నేనేమన్నా మిస్టేక్గా మాట్లాడుంటే మాత్రం మీ మనిషిగా నన్ను మన్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మర్విన్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. సో థ్యాంక్ యూ ఆల్, బాయ్.